వల్లే బెంగాల్లోకి చొరబాట్లు అంటూ అమిత్ షా పేర్కొన్నారు. కేంద్ర హోంశాఖ మంత్రి రాజకీయ స్వార్థంతో ఇలా చేస్తున్నారని మమతపై అమిత్ షా ఆరోపణ. రాష్ట్ర జనాభా స్వరూపం ప్రమాదకరంగా మారుతున్నదని వెల్లడి. మేము అధికారంలోకి రాగానే ఇల్లీగల్ ఇమిగ్రెంట్లను ఏరిపారేస్తామని హెచ్చరిక. ఇక కాశ్మీర్ లో చొరబాట్లుదారుల సంగతి ఏంటంటూ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి అంటున్నది మమతా బెనర్జీ. మాది మంచిగానే ఉంది నాయన, మేము ఇట్లనే చేస్తాం, మాది తప్పే, ఓకే, కానీ ఎందుకు మరి జమ్మూ కాశ్మీర్ లో చొరబాటుదారులు జరుగుతున్నారు అంటున్నది మమతా బెనర్జీ. అంటే ఇక తప్పనేది ఒప్పుకోవట్లేదు, నేను చేసేది గొప్ప పని అంటుంది సిగ్గు లేకుండా. ఒక బెంగాల్ రాష్ట్రాన్ని ఎందుకు నిందిస్తున్నారంటూ మమతా బెనర్జీ అంటున్నది. పహల్గామ్ ఉగ్రదాడి, ఢిల్లీ టెర్రర్ అటాక్ చేసింది ఎవరని ప్రశ్న. ఉగ్రవాదులను అరికట్టడంలో అమిత్ షా విఫలమయ్యారు. ఎన్నికలు వచ్చినప్పుడల్లా దుర్యోధన దుశ్శాసనులు బెంగాల్ కు వస్తారని కామెంట్. మరి నువ్వెవరమ్మా? వాళ్ళంటే దుర్యోధనుడు దుశ్శాసనుడు. మరి నువ్వేం, నీ పాత్ర ఏందో చెప్పాలి కదా అక్క, నీ పాత్ర ఏముంది చెప్పు. దీదీ రాజకీయ స్వార్థం వల్లే బెంగాల్లో చొరబాట్లు జరుగుతున్నాయి. మమతా బెనర్జీపై అమిత్ షా ఆరోపణ. రాష్ట్ర జనాభా స్వరూపం ప్రమాదకరంగా మారుతున్నదని పేర్కొన్నారు. మేము అధికారంలోకి వచ్చిన 2 ఏళ్లలో ఇల్లీగల్ ఇమిగ్రెంట్లను ఏరిపారేస్తాం. సరిహద్దులు అత్యంత శక్తివంతమైన నేషనల్ గ్రిడ్ ఏర్పాటు చేస్తాం. బెంగాల్లో మహిళలకు భద్రత లేదని హోంమంత్రి కామెంట్. రాజకీయ ప్రయోజనాల కోసం బెంగాల్ సీఎం మమతా బెనర్జీ బంగ్లాదేశ్ లో చొరబాట్లను ప్రోత్సహిస్తున్నారని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఆరోపించారు. దీనివల్ల రాష్ట్ర జనాభా స్వరూపం ప్రమాదకరంగా మారుతున్నదని, ఉగ్ర నెట్వర్క్లు విస్తరిస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. మంగళవారం కోల్కతాలో అమిత్ షా మీడియా సమావేశంలో మాట్లాడారు. ఓటు బ్యాంకు కోసమే మమతా బెనర్జీ అక్రమ వలసలకు మద్దతుగా నిలుస్తున్నారని విమర్శించారు. మమతా బెనర్జీ 15 ఏళ్ల పాలనలో రాష్ట్రం అవినీతి భయం చొరబాట్లతో నిండిపోయిందని ఆరోపించారు. సరిహద్దుల్లో ఫెన్సింగ్ వేయడానికి రాష్ట్ర ప్రభుత్వం భూమి ఇవ్వడం లేదని, అందుకే ఈ సమస్య ఇంకా కొనసాగుతుందని, అందుకే ఈ సమస్య ఇంకా మరింత పెరుగుతుందని, అస్సాం, రాజస్థాన్ లాంటి రాష్ట్రాల్లో లేని సమస్య బెంగాల్లోనే ఎందుకు ఉందని ప్రశ్నించారు. రాష్ట్ర జనాభాకు ఈ అంశాలు తీవ్ర ముప్పుగా పరిణించాయని, రాబోయే అసెంబ్లీ ఎన్నికలు బెంగాల్ భవిష్యత్తుకు అత్యంత కీలకమని వ్యాఖ్యానించారు. కేవలం దేశభక్తి గల బీజేపీ ప్రభుత్వం మాత్రమే సరిహద్దులను కాపాడి చొరబాటుదారులను బయటకు తరిమి కొడుతుందని తెలిపారు. ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ సర్తో కతువా కమ్యూనిటీకి ఎలాంటి అన్యాయం జరగదని చెప్పారు. ఇక బెంగాల్లో అధికారంలోకి వస్తాం. బెంగాల్లో మహిళలకు భద్రత లేదని అర్జీకర్ మెడికల్ కాలేజీ సందేశ్ ఖాళీ ఘటనలు దీనికి సాక్ష్యమని అమిత్ షా పేర్కొన్నారు. తృణమూల్ కాంగ్రెస్ టీఎంసీకి సంబంధించి అవినీతికి మారుపేరుగా నిలిచిందని, ఆ పార్టీ నేతల ఇళ్లలో దొరికిన నగదును లెక్కించడానికి యంత్రాలు కూడా మొరాయిస్తున్నాయని ఎద్దేవా చేశారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ పూర్తిగా పతనమైందని, 7,000కు పైగా పరిశ్రమలు ఇక్కడి నుంచి పారిపోయాయని పేర్కొన్నారు. కమ్యూనిస్టులు ఓడిపోయిన తర్వాత హింసా ప్రతీకార రాజకీయాలు ముగుస్తాయని అనుకున్నామని, కానీ టీఎంసీ పాలనలో 300కు పైగా బీజేపీ కార్యకర్తలు హత్యకు గురయ్యారని తెలిపారు. 3,000 మందికి పైగా బీజేపీ కార్యకర్తలు ఇప్పటికీ వారి ఇళ్లకు తిరిగి రాలేకపోయారని, టీఎంసీ జెండాను మోస్తేనే వారిని అక్కడికి అనుమతించాలని వారిపై ఒత్తిడి తెస్తున్నారని ఆరోపించారు. ఏప్రిల్లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 2 మెజార్టీతో అధికారంలోకి వస్తుందని, ఏప్రిల్ 15 తర్వాత కొత్త ప్రభుత్వం ఏర్పడుతుందని అమిత్ షా ధీమా వ్యక్తం చేశారు. చొరబాట్లను అడ్డుకోవడానికి సరిహద్దులు అత్యంత శక్తివంతమైన నేషనల్ గ్రిడ్ ను ఏర్పాటు చేస్తామని, కనీసం ఒక పక్షి కూడా సరిహద్దు దాటలేనంత కట్టుదిట్టం చేస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్రంలో చొరబాటుదారులను ఒక్కొక్కరిగా గుర్తించి దేశం వెలుపలికి తరిమి కొడతామని హెచ్చరించారు. బెంగాల్ కోల్పోయిన వైభవాన్ని పునరుద్ధరిస్తామని హామీ ఇచ్చారు. స్వామి వివేకానంద, రవీంద్రనాథ్ ఠాగూర్ లాంటి మహానీయులు కలలుగన్న బెంగాల్ నిర్మిస్తామని, రాష్ట్ర సంస్కృతిని పునరుజ్జీవనాన్ని కాపాడడానికి కృషి చేస్తామని అమిత్ షా పేర్కొన్నారు. ఇక కాశ్మీర్ లో చొరబాట్ల మాట ఏమిటంటుంది మమతా బెనర్జీ. ఈమెది చెప్తలేదు, మేము చేసేది ఇట్లనే ఉంటది కానీ మీరు కూడా చూడండి అంటున్నది తప్ప ఈమె మా తప్పుని మాత్రం అంటలేదు. ఖచ్చితంగా ఈ దొంగ పాలన పోవాలి. కాశ్మీర్ మన పశ్చిమ బెంగాల్, కాశ్మీర్ లో చొరబాటుదారుల మాట ఏంటి? బెంగాల్ మాత్రమే ఎందుకు నిందిస్తున్నారు? అమిత్ షాను నిందిస్తున్న సీఎం మమతా బెనర్జీ పహల్గామ్ ఉగ్రదాడి, ఢిల్లీ టెర్రర్ అటాక్ చేసింది ఎవరంటే నీలాంటి మీ చుట్టాలే. అదంతా ఉగ్రవాదులను అరికట్టడంలో విఫలమైనందుకు రిజైన్ చేయండి. కేంద్ర మంత్రి అమిత్ షా పై మండిపడ్డ దీదీ. ఇక కోల్కతాలోకి చొరబాట్లు కేవలం బెంగాల్లో మాత్రమే, దేశంలోకి చొరబాట్లు కేవలం బెంగాల్లో మాత్రమే జరుగుతున్నాయా? కశ్మీర్లో జరుగుతున్న చొరబాట్ల సంగతి ఏంటని సీఎం మమతా బెనర్జీ కేంద్ర హోంమంత్రి అమిత్ షాను ప్రశ్నించారు. మంగళవారం బకురా జిల్లాలోని బల్జోరాలో జరిగిన బహిరంగ సభలో మమత మాట్లాడారు. ఇక బెంగాల్లో ఉగ్రవాద నెట్వర్క్లు విస్తరిస్తున్నాయన్న అమిత్ షా ఆరోపణలకు దీదీ కౌంటర్ ఇచ్చారు. టెర్రరిస్టులు ఇక్కడ ఉంటే పహల్గామ్ ఉగ్రదాడి, ఢిల్లీలో పేలుళ్లకు పాల్పడింది ఎవరని ప్రశ్నించారు. దేశంలో ఉగ్రదాడులను అరికట్టడంలో విఫలమైనందున కేంద్ర హోంమంత్రి
అమిత్ షా కేంద్ర హోంమంత్రి పదవికి అమిత్ షా రాజీనామా చేయాలంటూ అమిత్ షా ఆమె డిమాండ్ చేశారు. ఈ రోజు బెంగాల్ కు దుశ్శాసనుడు వచ్చాడు. ఎన్నికలు దగ్గర పడినప్పుడల్లా ఇక్కడికి దుశ్శాసనులు వస్తుంటారంటూ అమిత్ షా పై పరోక్ష విమర్శలు చేశారు. చొరబాట్లు కేవలం బెంగాల్లో జరుగుతున్నాయా అని ప్రశ్నించారు. ప్రతిసారి ఎందుకు బెంగాల్ మాత్రమే నిందిస్తున్నారంటూ దీది ప్రశ్నించారు. చొరబాట్లు దీనినే జరుగుతున్నాయట, సిగ్గు లేదా అక్క నీకు? ఎందుకు జరుగుతున్నా నువ్వు చెప్పక్క, ముఖ్యమంత్రి ఉన్నావు కదా. ఇక సరిహద్దులో రైల్వే ప్రాజెక్టులు ఎట్లొచ్చినాయి? బెంగాల్ ప్రభుత్వం స్థలం ఇవ్వకపోవడం వల్లే సరిహద్దులో కంచె నిర్మించలేకపోతున్నామని అమిత్ షా చేసిన వ్యాఖ్యలను మమతా బెనర్జీ ఖండించారు. తారకేశ్వర్, బిష్ణుపూర్ రైల్వే లైన్, బోంగావ్, పెట్రాపోలో, గోజా దంగల్ అంటే సరిహద్దు ప్రాంతాల్లో భూములను తామే ఇచ్చామని, తాము స్థలాన్ని ఇవ్వడం వల్ల రాష్ట్రంలో అన్ని రైల్వే ప్రాజెక్టులు వచ్చాయని బీజేపీ నేతలు చెప్పే అబద్ధపు మాటలు బెంగాల్ ప్రజలు నమ్మబోరని తెలిపారు. తమ ప్రభుత్వాన్ని కూలదోసేందుకు రాష్ట్రంలో ఎన్నికలకు ముందు ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ సర్పేరుతో బీజేపీ కుట్ర పన్నిందని మండిపడ్డారు. సిగ్గుండాలి మాట ననిక. మీరు రాష్ట్రంలో 3/2 మెజార్టీతో గెలుస్తామని చెప్తున్నారు. మరి ఈసారి ఎందుకు ఆప్కీ బార్ దోసౌ పార్ అని చెప్పడం లేదు? మిమ్మల్ని ప్రజలు తిరస్కరిస్తున్నారని అమిత్ షాను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. బెంగాల్లో తమ పార్టీ తిరిగి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఎన్నిసార్లు ఏర్పాటు చేస్తావు? ఎన్నిసార్లు ముఖ్యమంత్రి అవుతావు? ఎన్నిసార్లు ఆ రాష్ట్ర ప్రజలను నాశనం చేస్తావు అక్క? సాలదాని దాహం, అధికార దాహం, ఎన్నిసార్లు చేసేది అని చెప్పు.